అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేయండి. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం బ్లౌజ్కి హ్యాంగింగ్ ఎలా తయారు చేసుకోవాలనేది వివరంగా అయితే చెప్తాను. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. ఫస్ట్ అయితే ఇట్లా మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఇలా రెడ్ కలర్ తీసుకున్న నేనైతే రోజ్ బ్లూ తయారు చేస్తాను. ఇట్లా డబ్బా షేప్లో పీసులు కట్ చేసి పెట్టుకోవాలి. ఒకటి గ్రీన్ కలర్ పీస్, అంటే ఇది రెండు ఇక్కడ జాయింట్ ఉంది కాబట్టి ఇట్లా రెండు పీసులు కట్ చేసుకోవాలి. ఇంకొక పీస్ వచ్చి ఇలా పొడుగు కట్ చేసుకొని ఈ ఎడ్జ్లో అయితే కుట్టు పెట్టుకోవాలి. ఇది ఎలా చేయాలనేది నేను చెప్తా. అయితే ఇలా మనం నాడ కోసం అయితే దీన్ని ఉల్టాయించుకుందాం. ఇలా ఇనుప పుల్లతో చూడండి, ఇలా వచ్చింది కదా. దీన్ని అయితే ఇప్పుడు మనం ఈ పొడుగు కట్ చేసుకున్న పీస్ని తీసుకుందాం. మనం ఈ నాడని చూడండి, నేను వీడియోలో ఎట్లా చూపిస్తున్నాను అది. కొట్టుకున్నాం కదా, ఇలా నాడను పట్టుకోవాలి. చూడండి, ఇది డబ్బా షేప్లో కట్ చేసుకున్నాం కదా. ఈ పీస్ను ఇటు సైడ్ మలుచుకొని చూడండి. ఇలా మనం ఇట్లా ఒక సూది దారం తీసుకొని ఇలా చుట్టుకోవాలి. అదేవిధంగా మరొకటి. ఇంకో సూది కూడా ఇక్కడ
చూడండి ఇంతే. ఇలా అయితే దారం చుట్టుకోవాలి. మళ్ళీ పెట్టుకోవాలి. చూడండి మనకి ఇలా తయారైంది. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ తీసుకున్నాం కదా, ఇక దీన్ని డబుల్ ఫోల్డింగ్ వేసి ఇలా అయితే చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా వైట్ కొంచెం ఒక అగ్గిపుల్ల మందం వదిలేసి కుట్టు పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ సమానం ఇటు కొంచెం వదిలేసుకోవాలి. జీలకర్ర వేసుకొని ఇట్లా ఉల్టా వేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకు ఇలా వచ్చింది కదా, దీన్ని ఇట్లా కొలత చూసుకొని ఇక్కడికి వచ్చింది కదా, తన పొట్టు ఒకసారి హ్యాంగింగ్ అయితే ఇలా తయారైంది. ఇలా ఇంకొకటి కూడా తయారు చేసుకొని బ్లౌజ్కి పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంత టైట్ ఎందుకు కుట్టానంటే, ఇప్పుడు మనకి ఇక్కడ దారం చుట్టినాం కదా, ఇది టైట్ ఉంటేనే మనకు అనేది బ్లౌజ్లకు పెట్టుకున్నాక ఆగుతుంది. అందుకోసమని ఇది ఎంత సైజు లావు ఉందో అంత మట్టిగా పెట్టుకొని నేనైతే ఇట్లా చేసుకొని చూడండి ఎంత బాగుంది. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మా కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో వస్తాయి, చూడండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.